ఒకప్పుడు 60-70 ఏజ్లో మనం ఎక్కువగా కూడా ఈ మోకాళ్ళ అరుగుదల అనేది చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎర్లీ 40s-50స్లో కూడా ఈ మోకాళ్ళ అరుగుదల అనేది చూస్తున్నాం. చాలామంది మోకాళ్ళకి సంబంధించి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఎర్లీ 40s-50స్లో ఎందుకు ఇంతలా మనం మోకాళ్ళకి సంబంధించిన సమస్యలు చూడాల్సి వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? అలాగే ఈ మోకాళ్ళలో గుజ్జు అరుగుదలకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే నీ రీప్లేస్మెంటే ఫైనలా అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. చాలా మంది ఈ మోకాల మార్పిడి అనగానే కూడా భయపడతారు. అసలు ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా భయంగా ఉంటూ ఉంటారు. అయితే నిజంగా ఎంత భయపడాలా? మోకాల మార్పిడి అనేది ఎంత సులభంగా మనం చేయించుకోవచ్చు? ఈ అంశాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అలాగే చాలా మంది లిగమెంట్ ఇంజరీస్తో కూడా బాధపడుతూ ఉంటారు కాబట్టి వాటి గురించి కూడా ఈనాటి కార్యక్రమంలో చర్చిద్దాం. వీటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కుశాల్ హిప్పల్గోన్కర్, సర్టిఫైడ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, USA, ఆస్ట్రేలియా, అలాగే కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, అలాగే ఆర్థోస్కోపీ సర్జన్, కిమ్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట. వారితో మాట్లాడిద్దాం. అలాగే ప్రేక్షకులు మీకేమైనా సరే మోకాళ్ళ సమస్యకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నా, మీకు ఎవరైనా కూడా మోకాళ్ళ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేశారు, దానికి సంబంధించి ఏమైనా భయాలున్నా అపోహలున్నా కూడా మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 11 నెంబర్స్కి కాల్ చేయగలరు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండ్ మాట్లాడదాం. ఎస్ సార్, అయితే స్టార్టింగ్లో నేను చెప్పినట్లు ఒకప్పుడు 60-70 ఏళ్లకు వయసు మీద పడుతుంది కాబట్టి చాలా మందిలో మనం మోకాళ్ళ అరుగుదల చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఇంత ఫ్రీక్వెంట్గా ఇంత మందిలో ఈ మోకాళ్ళ సమస్యలు ఎందుకు పెరుగుతూ వస్తున్నాయి? అంటే పాతకాలంలో కూడా యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్ అంటే మోకాలు అరగడం అయ్యేవాళ్ళని, కానీ ఇప్పుడు ఆ అవేర్నెస్ ఎక్కువ ఉంది, డయాగ్నోసిస్ తొందరగా జనాలు వస్తున్నారు హాస్పిటల్స్కి. సో ఒక అండర్స్టాండింగ్ జనాల్లో ఉంది అది, అండ్ దట్స్ వై మనకి అది ఈజీలీ తెలుస్తుంది దట్ ఓకే ఆర్థరైటిస్ ఉంది అని. సో దట్స్ వై మనం 40s-50స్లో కూడా చూస్తున్నాం. అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు యంగర్ ఏజ్లో ఏమవుతుందంటే ఒబేసిటీ. సో ఎక్కువ పాపులేషన్లో మనకి ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఎక్కువ ఉంది. దానివల్ల నీస్ పైన ఎస్పెషలీ నీస్, ఇప్పుడు ఆర్థరైటిస్ మోకాలు అరగడం అంటే మనం ఇప్పుడు మోకాలు గురించి మాట్లాడదాం, అది ఎక్కువ అయిపోయింది పాపులేషన్లో. సో స్ట్రెస్ మోకాల్ పైన ఎక్కువ ఉంటుంది సో యంగర్ ఏజ్ గ్రూప్లో. సెకండ్ ఈజ్ సిడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మొత్తం ఐటీ కంపెనీస్లో వితౌట్ గోయింగ్ ఫర్ ఎనీ వర్కౌట్స్, వితౌట్ హ్యావింగ్ మచ్ యాక్టివిటీ, ఇంట్లోనే ఎక్కువ కూర్చొని ఉంటున్నారు. ఆఫీస్లో కూడా ఎక్కువ కూర్చొని ఉంటున్నారు. దానివల్ల లైఫ్ స్టైల్ కూడా అట్లా అయిపోయింది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ లీడ్ టు ఇట్. కానీ అట్లేం లేదు, అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మోకాలు అరగడం ఒకటి ఏజ్ రిలేటెడ్, బట్ కొన్ని వేరే రకంగా ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీలవాతం, ఓకే, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే ఫ్రాక్చర్స్ ఆర్ ఇంజురీస్ తర్వాత అయ్యే ఆర్థరైటిస్, అవి యంగర్ ఏజ్ గ్రూప్లో అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ అబౌట్ యంగ్ ఏజ్ ఆర్థరైటిస్.